Hello students. So ఈ వీడియోలో మనం ఫిఫ్త్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాం. సో క్వశ్చన్ 1 ఏముంది ఇక్కడ మనకు రైట్ ఇస్ ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్ టు ప్రింట్ ఆల్ ద యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే. సో మనం ఫస్ట్ ఒక అరే క్రియేట్ చేసుకోవాలి. ఆ అరే క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో మనకు ఏదైనా నంబర్స్ ఉన్నాయి అరేలో, ఆ అన్ని పర్టికులర్ నంబర్స్, ఓకే, దాంట్లో యూనిక్ నంబర్స్ ఏమేమి ఉన్నాయి, సో ఆ యూనిక్ నంబర్స్ మనం ప్రింట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ ఒక అరే తీసుకుని అనుకోండి, ఓకే, అండ్ ఈ పర్టికులర్ అరేలో 10, 20, నేను మళ్ళీ ఒకసారి 10, 20 స్టోర్ చేసి మళ్ళీ 30 స్టోర్ చేసిన. సో దాంట్లో యూనిక్ ఏముంది, 30 యూనిక్ ఉంది, అండ్ 10, 20 ఏముంది, ఇక్కడ రిపీటెడ్ వాల్యూస్ ఉన్నాయి, రైట్. సో ఇవే ఏదైనా యూనిక్ నెంబర్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ నెంబర్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సింపుల్ గా నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక నంబర్ స్టోర్ చేస్తున్నా. నంబర్ అంటే ఇక్కడ మనం ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయాలి, ఆ పర్టికులర్ నెంబర్స్ స్టోర్ చేస్తున్నా ఇక్కడ. నెక్స్ట్ వేరియబుల్ ఏదైనా డూప్లికేట్ వాల్యూస్ ఉందా లేదా మనకు చెక్ చేయాలంటే ఆ పర్టికులర్ కోసం కూడా నేను ఒక డూప్లికేట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటా. బై డిఫాల్ట్ 0 వాల్యూ స్టోర్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఏముంది, లూప్, మనం ఒక లూప్ కూడా తీసుకోవాలి. సో దానికోసం నేను ఐజేకే ఈ 3 వేరియబుల్స్ ఎందుకు తీసుకున్నా అది కూడా చెప్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఏం మిగిలింది, ఇక్కడ మనకు అరే మిగిలింది, రైట్. సో ఇంటీజర్ అరే ఆఫ్ nth వాల్యూ, ఓకే. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇక్కడ ఫస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ కావాలి మనకు అవి యూజర్ నుంచి తీసుకోవాలి మనం. ఇక్కడ printf తీసుకుంటున్నా. enter how many elements you want to store in array, ఓకే. అండ్ యూజర్ నంబర్ ఎంటర్ చేస్తే మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేయడానికి మనం scanf యూజ్ చేస్తున్నాం, %d అడ్రస్ ఆఫ్ n. అండ్ ఇవి ఒకవేళ ఎంటర్ చేసిన తర్వాత ఈ nth వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది, మనకు అరేలో స్టోర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం ఒక లూప్ యూజ్ చేసి ఈ అరేస్ లో మనం అన్ని వాల్యూస్ మనం ప్రింట్ చేసుకోవాలి. సో ఐ వేరియబుల్ తీసుకుంటున్నా, స్టార్టింగ్ 0 ఇండెక్స్ అండ్ ఎండింగ్ nth ఇండెక్స్ అండ్ i++. అండ్ ఇక్కడ మనం ఏదైనా స్టేట్మెంట్ కావాలంటే స్టేట్మెంట్ కూడా రాయొచ్చు ఇక్కడ మనం, ఓకే. ఎంటర్ ద ఎలిమెంట్ నంబర్ %d అండ్ ఇక్కడ నేను i+ తీసుకుంటున్నాను, ఓకే. ఎందుకంటే 0 ఉంటుంది ఇండెక్స్, అది లేకపోతే మనం +1 రాకపోతే అవి 0, 1, 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇది సేవ్ చేయడానికి scanf యూజ్ చేస్తున్నాం, %d అండ్ అడ్రస్ ఆఫ్ అరే ఆఫ్ i ఇండెక్స్, ఓకే. ఒకవేళ మనం చెక్ చేయాలంటే ఇవి స్టోర్ అయిందా లేదా, సో సింపుల్ ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ, స్టోర్డ్ అరే, ఓకే. అండ్ ఇక్కడ నేను %d రాస్తున్నా అండ్ అరే ఆఫ్ i. సో ఇవి నేను ఒక లూప్ తీసుకోవాలి ప్రింట్ చేయడానికి, మళ్ళీ ఒక i = 0, i <n, i++, ఓకే. సో ఇవి కూడా మనం ఒక లూప్ లో కాపీ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. లాస్ట్ సెమికాలం రాయాలి మనం. ఓకే, చెక్ చేద్దాం స్టోర్ అయిందా లేదా. ఎంటర్ హౌ మెనీ ఎలిమెంట్స్ యు వాంట్ టు స్టోర్, 4 ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ 10 స్టోర్ చేస్తున్నా, సెకండ్ ఎలిమెంట్ 20 స్టోర్ చేస్తున్నా, థర్డ్ ఎలిమెంట్ 30 స్టోర్ చేస్తున్నా, ఫోర్త్ ఎలిమెంట్ 40 స్టోర్ చేస్తున్నా. సో యూ కెన్ సీ సింపుల్ గా స్టోర్డ్ అరే 10, 20, 30, 40 ఇది ప్రింట్ అయింది. సో ఇది నేను ఏం చేస్తా అంటే జస్ట్ ఇక్కడ వాల్యూస్ తీసుకుంటాను, ఓకే. అండ్ ఇక్కడ కూడా ఏం చేస్తా అంటే జస్ట్ సింపుల్ గా ఇవి కాలం తీసేస్తా అండ్ ఇక్కడ గ్యాప్ రాసేస్తా, ఓకే. అండ్ ఈ లూప్ ముందే ఈ స్టోర్డ్ అరే రాసేస్తాను, ఓకే. స్టోర్డ్ అరే, ఓకే. అండ్ ఇక్కడ నేను సెమికాలం యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఎంటర్ ద ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుంది, ఓకే, హౌ మెనీ ఎలిమెంట్స్ యూ వాంట్ టు స్టోర్. ఫర్ ఎగ్జాంపుల్ 4 కావాలి నాకు. సో ఇప్పుడు అడుగుతుంది ఫస్ట్, ఓకే, టైం తీసుకుంటుంది. మళ్ళీ ఒక గూగుల్ ఓపెన్ చేసి మేబీ ఇది సర్వర్ ఇష్యూ ఉండొచ్చు, అండ్ ఇక్కడ మళ్ళీ రన్ చేస్తున్నాను. ఎంటర్ హౌ మెనీ ఎలిమెంట్స్ యూ వాంట్ టు స్టోర్. ఫర్ ఎగ్జాంపుల్ 4 రాస్తున్నా. 4 రాసిన తర్వాత ఎలిమెంట్ నెంబర్ 1 10 స్టోర్ చేస్తున్నా, మళ్ళీ 20, 30 అండ్ 40
ఇప్పుడు మనకు ప్రాపర్ వస్తుంది 10 20 30 40 ప్రాపర్ గా స్టోర్ అయిపోయింది. స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంది మనకు నెక్స్ట్ లైన్ యూనిక్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ ఒక ప్రింట్ఎఫ్ తీసుకుంటున్నాను నేను అండ్ ఇక్కడ స్లాష్ అని యాడ్ చేసేస్తా అండ్ స్లాష్ ఎన్ తర్వాత ఇక్కడ రాస్తున్నాను యూనిక్ ఎలిమెంట్స్. ఓకే, సో ఒకవేళ మనం ఏదైనా యూనిక్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఇవి అన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికోసం ఒక సపరేట్ లూప్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఫర్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ n అండ్ i ప్లస్ ప్లస్ ఇది ఒక సపరేట్ లూప్ క్రియేట్ చేసినాం. అండ్ ఈ లూప్ లో మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మన కౌంటర్ ఉంది కదా. ఓకే, డూప్లికేట్ వాల్యూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఆ డూప్లికేట్ వాల్యూస్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా, ఏదైనా డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి సో అవి కౌంటర్ ఆటోమేటికల్ గా అదే వేరియబుల్ కదా మనం తీసుకున్నది డూప్లికేట్. స్పెల్లింగ్ చెక్ చేసుకోవాలి మనం. ఒకవేళ 0 ఉంటే ఎవ్రీ టైం ఇవి రీకౌంట్ చేయాలి. ఓకే, సో 0 ఉంటే మనం ఏం చేయాలి? మళ్ళీ ఒకసారి మనం ఒక లూప్ తీసుకుంటున్నాం అండ్ ఇది ఒక నెస్టెడ్ లూప్, అంటే ఎవ్రీ ఎలిమెంట్ కి మనం ఇటరేట్ చేస్తున్నాం ఇక్కడ. సో దానికోసం ఒక కొత్త వేరియబుల్ తీసుకుంటున్నా. ఇది 0 ఇండెక్స్ నుంచి ఇటరేట్ చేయాలి అండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదైనా వాల్యూస్ ఉన్నాయి అది వాల్యూస్ మనం k ఈక్వల్స్ టు n అంటే nth ఎలిమెంట్ దాకా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, అండ్ కండిషన్ ఎట్లా రాస్తున్నాం మనం? k+1 రాయాలి. ఎందుకంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3. ఎందుకంటే బై డిఫాల్ట్ మనం +1 రాకపోతే ఇవి 0 0 1 2 3 అట్లా కౌంట్ అయిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ k+1 రాస్తాం. ఓకే, అండ్ ఇంక్రిమెంట్ కోసం j++ రాసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఏదైనా సీక్వెన్స్ ఉన్నాయి. ఓకే, ఏదైనా సీక్వెన్స్ ఫస్ట్ సీక్వెన్స్ సెకండ్ సీక్వెన్స్ ఒకవేళ ఈ రెండు సీక్వెన్స్ మనకు ఒకవేళ మ్యాచ్ కాకపోతేనే మనకు యూనిక్ వాల్యూ వస్తుంది. ఓకే, సో దానికోసం నేను సపరేట్ గా రాస్తున్నా ఇఫ్ ఏదైనా i సీక్వెన్స్ వాల్యూస్ ఉన్నాయి j సీక్వెన్స్ కి మ్యాచ్ కాకపోతే సో నెక్స్ట్ ఏం చేయాలి? మనం మళ్ళీ ఒక కండిషన్, ఇది కండిషన్ రాసినాం అంటే ఏంటి? దాని మీనింగ్ ఏముంది? దానికి మనం ఒక సపరేట్ లాగా మళ్ళీ ఒక కండిషన్ యాడ్ చేస్తున్నాం. అంటే ij నాట్ ఈక్వల్స్ అంటే సీక్వెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది? ఇండెక్స్ ఆఫ్ i. సో దానికోసం మళ్ళీ ఒక రాస్తున్నా అరే ఆఫ్ i ఈక్వల్స్ టు అరే ఆఫ్ j. ఓకే, సో దెన్ మనం ఏం చేయాలి? మనం మన డూప్లికేట్ వాల్యూస్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇంక్రీజ్ చేయడానికి మనం ఏముంది? మనకు ప్లస్ ప్లస్ ఉంది అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్. డూప్లికేట్ వాల్యూస్ మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఒకవేళ ఇది ఇంక్రీజ్ కాకపోతే ఏంటి? సో నేను ఒకవేళ ఈ పర్టికులర్ సీక్వెన్స్ రన్ అయితే లేదు. ఓకే, మనకు ఫైండ్ అవుట్ లేదు అంటే యూనిక్ వాల్యూస్ అన్ని యూనిక్ వాల్యూస్ ఉంటుంది. ఒకవేళ డూప్లికేట్ లేకపోతే ఏం మిగిలింది ఇక్కడ? ఈ పర్టికులర్ లూప్ లో మనం ఈ లూప్ ఎందుకు రాసినాం? మనం అన్ని ఇటరేట్ చేసి సీక్వెన్స్ చెక్ చేస్తున్నాం 1 by 1. ఒకవేళ ఇది పాసిబుల్ కాదు, డూప్లికేట్ ఏం లేవు అంటే ఏం చేయాలి? మనం సింపుల్ గా ఇఫ్ డూప్లికేట్ ఓకే ఈక్వల్స్ టు 0, ఏది డూప్లికేట్ వాల్యూస్ లేవు అంటే ఏం చేయాలి? మనకు మిగిలింది ఏంటి? అన్ని డైరెక్ట్ మనకు స్టోర్ చేసిన అదే ఎలిమెంట్స్ ప్రింట్ అదే. సో దానికోసం %d అండ్ అరే ఆఫ్ i ఇండెక్స్. ఓకే, అండ్ రన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను సెమీకోలం రాయాలి. ఇక్కడ రాయాలి. ఓకే, సో సెమీకోలం మళ్ళీ రన్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, ఎంటర్ హౌ మెనీ ఎలిమెంట్స్ యూ వాంట్? ఎగ్జాంపుల్ ఒక 5 ఎంటర్ చేస్తున్నా. 5 ఎంటర్ చేసిన తర్వాత 1 ఫస్ట్ 2 10 సంథింగ్ 20 మళ్ళీ ఒక 30 యాడ్ చేస్తున్నా, మళ్ళీ ఒక 20 యాడ్ చేస్తున్నా, మళ్ళీ ఒక 30 యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి స్టోర్డ్ అరే ఏం స్టోర్ చేసింది? 10 20 30 20 30. ఓకే, సో ఇక్కడ 20 30 20 30 యూనిక్ ఎలిమెంట్స్ ఉంది. అంటే సారీ రిపీటెడ్ వాల్యూస్ ఉన్నాయి డూప్లికేట్స్. యూనిక్ ఏముంది దాంట్లో? 10. సో ఆ 10 మనకు ప్రింట్ అయింది. ఓకే, సో ఇవి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ డౌట్ వస్తే ఓకే కమెంట్ చేయండి అండ్ అన్ని స్టూడెంట్స్ కి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోస్. ఓకే, అండ్ నెక్స్ట్ మీకోసం ఒక థియరీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్లాన్ చేస్తున్నా. సో అందరికి ఫార్వర్డ్ చేస్తే అందరికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.